హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి యూ వాస్ దెమ్ అంటే మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చూడబోతున్నాను. ఓకేనా? ఇక్కడ నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ ఒక 3 టైమ్స్ తలుచుకోండి. మీ పార్ట్నర్స్ నేమ్స్ లేకపోతే మీ పార్ట్నర్ని ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి మా దుర్గమ్మ తల్లి. ఓకే, ఇక్కడ మీ ఫీలింగ్స్ వస్తాయండి. కనిపిస్తున్నాయా కార్డ్స్? ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్స్ మీ విషయంలో మొండిగా ఉంటున్నారు. తను ఈ రిలేషన్షిప్ అసలు కోరుకుంటున్నారా లేదా, తన లైఫ్లో తను ఉంటున్నారు, తన లైఫ్లో తను బిందాస్గా ఉంటున్నారు. ఈ రిలేషన్షిప్ అసలు తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు నా మీద తనకి లవ్ ఉందా లేదా, అసలు ఏంటి ఈ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇంత మొండిగా ఉంటున్నారు, అసలు ఏమీ అర్థం కావట్లేదు, నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. మీ పర్సన్ మొండిగా ఉంటున్నారు అని మీకు అనిపిస్తుంది అనమాట. ఈ పర్సన్ అసలు రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళతారా లేదా, అండ్ ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకువస్తారా లేదా, అసలు నిలబెట్టుకుంటారా లేదా, ఈ పర్సన్ చాలా మొండిగా ఉంటున్నారు అనే వైజ్గా మీకు అనిపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో ఎలా తీసుకురావాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా ముందుకు వెళుతుంది అన్న వైజ్గా మీ పర్సన్కి చాలా మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఎలా ముందుకు వెళుతుంది ఒక తెలియని, ఎంత ఆలోచించినా సరే ఒక క్లారిటీ అనేది మీ పర్సన్కి రావట్లేదన్నమాట. ఈ రిలేషన్షిప్ పట్ల ఒక క్లారిటీ అనేది రావట్లేదన్నమాట. మైండ్ అంతా తెలియని ఒక అలజడిగా ఉందన్నమాట మీ పర్సన్కి. ఇక్కడ మీరు మాత్రం మీ పర్సన్ మొండిగా ఉంటున్నారు అన్నట్లుగా మీరు ఇక్కడ ఆలోచిస్తున్నారనమాట. మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా నిలబడుతుంది, ఎలా గ్రోత్ తీసుకురావాలి, ఏం చేయాలి, ఎలా స్టెప్ తీసుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తూ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా అనిపిస్తుంది అనమాట మీ పర్సన్కి. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకే రెజినేట్ అవుతాయి అన్నమాట. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్, నో కాంటాక్ట్లో ఉండి అండ్ అస్సలు లెస్ కాంటాక్ట్లో నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ కొద్దో గొప్ప లెస్ కాంటాక్ట్ ఉండి అండ్ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది అనమాట. లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కొద్దో గొప్ప ఏంటంటే రిలేషన్షిప్ పట్ల ఒక కొంచెం అనేది తెలుస్తుంది. ఈ పర్సన్ ఎలా ఉన్నారు ఏంటనేది కొద్దో గొప్ప తెలుస్తుంది. అసలు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు, మీ పర్సన్ మొండిగా ఉన్నారు అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఓకేనా? తనకి మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఓకేనా? కొద్దో గొప్ప లెస్ కాంటాక్ట్లో ఉన్నా సరే ఈ పర్సన్ మొండిగానే ఉంటున్నారు, ఏ స్టెప్ తీసుకోవట్లేదు. ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది, అసలు స్టెప్ తీసుకుంటారా లేదా, ఇలాగే మొండిగా ఉంటారా
గతంలో ఇలాగే మొండిగా ఉన్నారు, ఇప్పుడు మొండిగానే ఉంటున్నారు అన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు 50% రెజినేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా 50%, 100% రెజినేట్ అయితే 100%, 80% అయితే 80%, 70% అయితే 70%, అలా తీసుకోండి. ఓకేనా? మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్, లవర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చండి. ఫ్యామిలీ వైజ్గా కూడా చూడొచ్చండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి, మీకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి, నిలబెట్టుకోవాలి. ఈ పర్సన్ నిలబెట్టుకుంటే బాగుండు, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే ముందుకు తీసుకువెళితే బాగుండు. అంటే ఈ పర్సన్ వచ్చి ఓకే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటున్నాను అండ్ ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవటం కానివ్వండి, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా తీసుకోవాలి అనిపిస్తే అలా తీసుకోండి. ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే ఈ పర్సన్ నిలబెట్టుకుంటే బాగుండు, ఇలా మొండిగా ఉండకుండా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటే బాగుండు అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. ఎవరికైతే రియూనియన్స్ జరగలేదో వాళ్ళకి వర్తిస్తుందండి ఎక్కువ. రియూనియన్స్ జరిగినా సరే ఈ పర్సన్ మొండిగానే ఉంటున్నారు. ఒక్కొక్కసారి నార్మల్గా మాట్లాడతారు, ఒక్కొక్కసారి ఏమి పట్టనట్టుగా ఉంటారు, తనలో తనే బాధపడుతూ ఉంటారు, తనలో తనే హెల్ప్లెస్ ఫీల్ అవుతారు. అలా కూడా కనిపిస్తుంది నాకు ఈ పర్సన్ వైజ్గా. అండ్ మీరేంటంటే నా చేతుల్లో ఏమీ లేదు కదా, తను స్టెప్ తీసుకోవాలి, తను రావాలి, తను ముందుకు రావాలి, తను ఒకవేళ రిలేషన్షిప్ కావాలి అని వచ్చినా సరే నేను ఓకే చెప్తాను, కానీ తను రావాలి కదా. తను చూస్తే మొండిగా ఉంటున్నారు, ఇక్కడ నేనేం చేయలేకపోతున్నాను, ఈ రిలేషన్షిప్ నాకు కావాలి అని అనిపిస్తుంది, నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే నాకు కావాలి అని అనిపిస్తుంది, కానీ ఈ పర్సన్ స్టెప్ తీసుకోకపోతే నేనేం చేయాలి, ఎలా నిలబడుతుంది ఈ రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ అనేది చేయి దాటిపోతుందేమో, ఈ రిలేషన్షిప్ నా చేతుల్లో లేదు కదా అన్నట్లుగా కూడా మీరు హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారండి. ఓకేనా? హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు, మీరు కూడా హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట. మైండ్ తెలియని ఒక డిప్రెషన్ లాంటి ఫీలింగ్ కూడా మీకు వస్తుందన్నమాట. ఈ హెల్ప్లెస్ మూలాన ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా, ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో వస్తుందా లేదా అనే ఇది మూలాన కూడా మీకు కూడా మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా, ఓకేనా, ఇక్కడ నిలబడుతుందా లేదా, ఈ పర్సన్ గ్రో తీసుకొస్తారా లేదా, నాకు ఒక స్టెప్ తీసుకోవాలనిపిస్తుంది, నాకు ఈ పర్సన్ కావాలి అని అనిపిస్తుంది, కొద్దో గొప్ప ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉంది కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. మీరు ఎంత లేదు ఈ పర్సన్ నాకు వద్దు అనుకున్నా సరే మీకు ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది, ఎక్కడో కొంచెం కొద్దో గొప్ప ప్రేమ ఉండటం మూలన మీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి, స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి, నిలబెట్టుకోవాలి, ఈ పర్సన్ త్వరగా నిలబెట్టుకుంటే బాగుండు అన్న వైజ్గా కూడా మీకు అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? మీకు ఐడియాస్ వస్తున్నాయి, ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుందాము, నా వైజ్గా అయినా ఒక స్టెప్ తీసుకుందాము, నేనైనా ఒక ఛాన్స్ తీసుకొని నిలబెట్టుకుందాము. మీకు మైండ్లో ఒక ఆలోచన అనేది మీకు ఉందండి, కానీ వీళ్ళు స్టెప్ తీసుకోవట్లేదు కదా. నాకు ఆలోచన ఉంది కానీ వీళ్ళు స్టెప్ తీసుకోవట్లేదు కదా. వీళ్ళు స్టెప్ తీసుకుంటే నేను ఆ ఆలోచన అనేది వాళ్ళకి చెప్తాను, లేదా నేను అమలుపరుస్తాను అన్నట్లుగా మీకు ఆలోచన అనేది వస్తుందన్నమాట. కొత్త ఆలోచనలన్నీ వస్తున్నాయి, మైండ్ అంతా అలజడిగా ఉంది, ఏ స్టెప్ తీసుకుంటే ఎలా నిలబడుతుంది రిలేషన్షిప్. వీళ్ళు చూస్తే మాత్రం మొండిగా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు, నేను హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను, నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, కొద్దో గొప్ప నాకు కొంచెంగా కొత్త ఆలోచనలు అనేవి వస్తున్నాయి, కానీ ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది, తన స్టెప్ తీసుకోకుండా ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ మీరు కూడా కొంచెం మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి మీ పర్సన్ని. అంటే టారో రీడర్స్ ఉంటారు కదా, నేను ఒక్కదాన్నే కాదు చాలామంది టారో రీడర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా అయినా సరే ఇంకా వేరే వైజ్గా అయినా సరే మీరు ఈ పర్సన్ని మానసికంగా అయినా సరే మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారండి. నాకు అలా కనిపిస్తుంది, కరెక్టా కాదా అనేది మీరు నాకు తెలియచేయండి. మేనిఫెస్టేషన్ అనేది ఒక్క రోజులోనే అయ్యేది కాదు.
దీనికి టైం పడుతుంది. కొంచెం కొంచెంగా తనలో మార్పు వస్తుంది. ఒక్కసారే అయిపోయి ఒక్కసారి ఈ పర్సన్ మీ దగ్గరికి అనేది వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది. కొంచెం కొంచెంగా రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకి వస్తుందన్నమాట. టారో రీడర్స్ కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళ ద్వారా అయినా సరే మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీ పర్సన్ని. ఓకేనా? మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది. భగవంతుడి మీద భారం వేసి నేను మాత్రం స్టెప్ తీసుకోను, భగవంతుడి మీద భారం వేస్తున్నాను, ఏదైతే అది జరుగుతుంది, నేను మాత్రం స్టెప్ తీసుకోను, నేను మాత్రం ముందుకు వెళ్ళను, నేను మాత్రం తన దగ్గరికి వెళ్ళి నువ్వు కావాలి, ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది అని మాత్రం నేను చెప్పను. తనంతటకు తానే రావాలి రిలేషన్షిప్లో, తనంతకు తానే నువ్వు కావాలి అన్నట్లుగా రావాలి అన్నట్లుగా మీకు మీరు అనుకుంటున్నారు. అలా మీరు ఆలోచిస్తున్నారన్నమాట. భగవంతుడి మీద భారం వేసి ఈ రిలేషన్షిప్ నిలబడితే బాగుండు, తనంతట తానే రావాలి, నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోను అని మీరు ఆలోచిస్తున్నారు. ఓకేనా? మీకు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. కానీ తను నిలబెట్టుకోవట్లేదు కదా, నేనేం చేయాలి, ఎలా నిలబెట్టుకోవాలి, నేను హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను, నేను కూడా హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను, నాలో కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి, అవి అమలు పరిస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు. కానీ తను రావాలి కదా, తను వస్తేనే కదా ఈ కొత్త కొత్త ఆలోచనలు అనేవి అమలు పరచడానికి తను రావట్లేదు కదా అని అనిపిస్తుంది. మీకు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారండి. అందుకనే మీరు ఎక్కువగా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అండ్ భగవంతుడి మీద భారం వేస్తున్నారు, ఏదైతే అది జరుగుతుంది. మీరు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు, ఈ పర్సన్ పట్ల మీరు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే గతంలో ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. గతంలో ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ రిలేషన్షిప్స్ ఎండ్ అయిపోయినా సరే ఈ పర్సన్ నాకు కావాలి, ఈ పర్సన్ నాకు ఇష్టం ఉంది, ఎక్కడో కొద్దో గొప్ప ఈ పర్సన్ అంటే నాకు ఇష్టం ఉంది కాబట్టి మీరు కూడా మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు. ఎలా ఈ పర్సన్ వస్తారు, ఎలా ఈ పర్సన్ని నా దగ్గరికి మళ్ళీ తీసుకురావాలి, ఎలా ఈ పర్సన్ మళ్ళీ నన్ను ప్రేమించేలా చేసుకోవాలి, గతంలో ఏదైతే ప్రేమని ఇవ్వలేదో అది ఇప్పుడు ఇచ్చేలాగా చేసుకోవాలి అన్నట్లుగా కూడా నాకు కనిపిస్తుంది. నేను చెప్పింది ఎలా ఉందో నాకే తెలియట్లేదు, ఇక్కడ వేరే వైజ్గా వచ్చేస్తున్నాయి. ఓకే, చూద్దాం. ఇక్కడ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారనమాట మీరు. ఓకేనా? ఇంకొక 2 కార్డ్స్ తీస్తాను. మీకు గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ పట్ల మీకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మీరు హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. కాల్ కానీ మెసేజ్ కానీ కొంతమందికి వచ్చుండొచ్చండి. కానీ తను మాత్రం నిలబెట్టుకోను అంటే నిలబెట్టుకునే వైజ్గా మాత్రం చెప్పట్లేదు. కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ, మీకు మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు మాత్రం నిలబెట్టుకుంటాము, ఇలా గ్రోత్ తీసుకొస్తాను అని మాత్రం చెప్పట్లేదు. ఆల్రెడీ మాట్లాడుకుంటున్నట్టయితే మాత్రం అసలు చెప్పట్లేదు, ఏ విషయం చెప్పట్లేదు. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటానని కానీ, గ్రోత్ తీసుకొస్తాను కానీ అని ఏమీ చెప్పట్లేదు. దానివల్ల మీకు ఈ పర్సన్ మొండి పర్సన్ ఇలాగే ఉంటారు, జీవితాంతం ఇలాగే ఉంటారు, ఈ పర్సన్ మారరు అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇలా ఉందని మీకు ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెసినేట్ అవుతాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకు రెసినేట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఈ రిలేషన్షిప్ ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా గ్రోత్ తీసుకురావాలి, ఎలా ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ విధంగా ఆలోచిస్తే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళుతుంది, ఏ ఆలోచన చేస్తే ఈ రిలేషన్షిప్ ఒక స్టెప్ అనేది తీసుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. గతంలో ఏదైతే మీరు పెయిన్ అనుభవించారు, బ్రేక్ చేసేసాను, మీ హార్ట్ని అనేది గతంలో బ్రేక్ చేసేసాను, అది కూడా వీళ్ళకి గుర్తొస్తుంది అనమాట. గతంలో ఏదైతే పెయిన్ ఇచ్చాను, గతంలో ఏదైతే బాధ పెట్టాను, గతంలో చాలా ఎక్కువగా మిమ్మల్ని ఎక్కువ బాధ ఫీల్ అయ్యేలాగా చేశారు,
ముక్కలు ముక్కలు మనసు అనేది ముక్కలు ముక్కలుగా చేసేసారు, బ్రేక్ చేసేసారు, ఎక్కువగా బాధపడేలాగా చేసేసారు. దానివల్ల వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అంటే మీరు ఒప్పుకుంటారా లేదా అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. దానివల్ల మీరు ఏదైతే గతంలో బాధపడ్డారో ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ అది గుర్తు చేసుకొని ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ పర్సన్ నిలబెట్టుకుంటే, ఒకవేళ నిలబెట్టుకున్నా సరే ఈ రిలేషన్షిప్, మీరు గతంలో చాలా బాధపడ్డారు, మీరు ఒప్పుకుంటారా లేదా? ఈ రిలేషన్షిప్ని ఓకే చేస్తారా లేదా? గతంలో నా వల్ల చాలా బాధపడ్డారు, చాలా పెయిన్ అనుభవించారు, బ్రేక్ చేసుకొని రిలేషన్షిప్ వద్దు అనుకుని నేను వచ్చేసాను. కానీ ఇప్పుడు ఏంటంటే అదే నాకు పదే పదే గుర్తొస్తుంది. దానివల్ల నేను చాలా బాధపడుతున్నాను, చాలా పెయిన్ అనుభవిస్తున్నాను. బాధలో అనేది చాలా ఎక్కువగా మునిగిపోయినట్లుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకేనా? మీ పర్సన్ అనేది ఫీల్ అవుతున్నారు అన్నమాట. వీళ్ళకి ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, ఆలోచిస్తున్నారు. ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు అనమాట. రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. 2 కార్డ్స్ వచ్చాయి. ఓకే, చెప్తాను. ఇక్కడ గతంలో నేను వాకవే చేసేసాను, ఈ రిలేషన్షిప్ వద్దు అనుకొని రిలేషన్షిప్లో నిలబడలేక ఈ రిలేషన్షిప్ వద్దు అనుకొని నేను వాకవే చేసేసాను. ఇప్పుడు ఏంటంటే వీళ్ళే ఒప్పుకుంటున్నారన్నమాట. నాకు ఎంత బాధ ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ పట్ల, ఎంత పెయిన్ అనుభవిస్తున్నా సరే ఈ రిలేషన్షిప్ పట్ల నేను మాత్రం బయటికి బిందాస్గా ఉన్నట్టుగా, ఓకేనా, బయటికి నేను మాత్రం ఇలాగే ఉంటాను, మొండిగా ఉంటాను, నా లైఫ్లో నేను ఉంటాను, నా కెరీర్ నా కెరియర్ నాకు ముఖ్యం, నా లైఫ్ నాకు ముఖ్యం, నేను ఇలాగే ఉంటాను అన్నట్లుగా వీళ్ళు బయటికి పోర్ట్రే చేస్తున్నారు, మనసులో కూడా అలాగే ఉంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మొండి పర్సన్, చాలా మొండి పర్సన్. ఇక్కడే కనిపిస్తుంది మొండితనం. ఇలా చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు. మొండిగానే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నా లైఫ్ నాకు ముఖ్యం, నేను ఎంత బాధపడుతున్నా సరే మీ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపించినా సరే నేను మాత్రం ఇలాగే ఉంటాను, బిందాస్గా ఉంటాను, నా లైఫ్లో నేను ఉంటాను, నాకు మీరు వచ్చినా రాకపోయినా ఓకే అన్నట్లుగా నేను బయటికి అలాగే ప్రవర్తిస్తాను అన్నట్లుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఓకేనా? అంటే చెప్పాను కదా ఇందాక, నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ అస్సలు లేని వాళ్ళు నో కాంటాక్ట్లో ఉండి లెస్ కాంటాక్ట్లో కొద్దో గొప్ప ఉన్న వాళ్ళు మాత్రం ఇలా ఉన్నారు. మీకు తెలుస్తుంది, అది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఈ పర్సన్ మారలేదు, ఈ పర్సన్ ఇలాగే ఉంటారు, ఈ పర్సన్ నిలబెట్టుకోరు, ఈ పర్సన్ ఇలాగే చేస్తారు, ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయింది, వీళ్ళు నిలబెట్టుకోరు, నేను స్టెప్ తీసుకోవాలా అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఈ పర్సన్ మాత్రం నేను ఇలాగే ఉంటాను, నేను అంత బాధ అనుభవించినా సరే ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురాను అన్నట్లుగానే మాత్రమే వీళ్ళు ప్రవర్తిస్తున్నారనమాట. నా లైఫ్లో నేను బిందాస్గా ఉంటాను, నా ఫ్యామిలీ ముఖ్యం, నా థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ ముఖ్యం, అలా కనిపిస్తుందండి ఇక్కడ. ఇంత మొండి పర్సన్ నేను ఎక్కడా చూడలేదు. నేను ధైర్యం చేయలేను, ఈ రిలేషన్షిప్ పట్ల నేను ధైర్యం చేయలేను. ఓకేనా? ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. కార్డు వస్తుందేమో చూద్దాం. ధైర్యం చేయలేను, కానీ ఈ రిలేషన్షిప్ పట్ల బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, కానీ నేను ధైర్యం చేయలేను. ఎలా నిలబడుతుంది? ధైర్యం చేయలేకపోతే ఎలా నిలబడుతుంది రిలేషన్షిప్ పట్ల? నాకు కూడా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ నాకు కావాలి అని అనిపిస్తుంది. భగవంతుడికి ప్రేయర్ చేస్తున్నారు వీళ్ళు. రిలేషన్షిప్ నిలబడాలి, ఎలా అయినా సరే నిలబడాలి. ఏ విధంగా నిలబడుతుంది, ఏ స్టెప్ తీసుకోకుండా ఎలా నిలబడుతుందో నాకు తెలియట్లేదు. ఏ స్టెప్ తీసుకోకుండా ఎలా నిలబడుతుంది? భగవంతుడు అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే, మనం ఏ ప్రయత్నం చేయకుండా దేవుడా నువ్వే దిక్కు అంటే అది ఎలా వెళ్తుంది? గాలిలో దీపం గాలిలోనే ఆరిపోతుంది కదా. మనం కూడా దానికి కొద్దో గొప్ప నూనె పోయటం అనేది, లేకపోతే చేతులు అడ్డం పెడతాం అనేది, గాలి వస్తే గాలి కారిపోతుంది మన చేతులు అడ్డం పెట్టడం, నూనె పోసి ఒత్తి వెలిగించాలి. అలా పెడితేనే కదా, మన ప్రయత్నం మనం చేస్తేనే కదా రిలేషన్షిప్ అయినా ఏదైనా సరే నిలబడేది. కానీ ఈ పర్సన్ ఏంటంటే భగవంతుడి మీద భారం వేసి ఈ రిలేషన్షిప్ నిలబడాలి, ఈ రిలేషన్షిప్ నాకు కావాలి
అన్నట్లుగా భగవంతుడి మీద భారం వేసి భగవంతుడి మీద ప్రేయర్ చేస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకేనా? ఇక్కడ నేను సమానంగా ఈక్వల్గా ప్రేమను ఇవ్వలేను. ఇక్కడ నేను ఈక్వల్గా సమానంగా ప్రేమను ఇవ్వలేను. ఓకే, మీతో సంతోషంగా ఉండాలి, ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. కానీ భగవంతుడి మీద భారం వేసి భగవంతుడే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. వీళ్ళు మాత్రం స్టెప్ తీసుకోరంట. భగవంతుడు స్టెప్ తీసుకొని మిమ్మల్ని వాళ్ళని కలపాలి. ఇక అంతే కదా, భగవంతుడు మిమ్మల్ని వాళ్ళని కలపాలి. భగవంతుడి మీద భారం వేసి చెప్పాను కదా, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే భగవంతుడు ఎలా కలుపుతాడు? దానికి నూనె పోయాలి, ఒత్తి వెలిగించాలి, దానికి ఆరిపోకుండా చేతులు అడ్డం పెట్టాలి. అలా చేస్తేనే కదా, మన ప్రయత్నం మనం చేస్తేనే కదా రిలేషన్షిప్ అయినా, చెప్పాను కదా, ఏదైనా సరే నిలబడటానికి. ఈ పర్సన్ మాత్రం నేనే స్టెప్ తీసుకోను, కానీ మీరు కావాలి, ఈ రిలేషన్షిప్ కావాలి, మీరు కావాలి. నేను మళ్ళీ దాంట్లో కూడా నేను ధైర్యం చేయలేను. ఇలా ఉంటారండి పర్సన్స్. ఇక్కడ మాత్రం నేను ఈక్వల్గా మీ లైఫ్లోకి నేను వచ్చినా సరే నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వలేను, ఈక్వల్గా సమానంగా ప్రేమని పంచలేను. ఎందుకంటే లైఫ్లో థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు, లేకపోతే థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు. అది మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ నాకైతే మాత్రం సపరేట్ మ్యారేజ్ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓకే, ఇంకా మీ పర్సన్ గురించి కదా ఇంకొక 2 కార్డ్స్ తీస్తాను. నాకు చెప్పానా, నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. భగవంతుడి మీద మాత్రం భారం వేశారు. నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, నాకు సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది మీ పట్ల. నాకు నిలబెట్టుకొని ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకువచ్చి రిలేషన్షిప్ నిలబెట్టుకొని మీతో సంతోషంగా ఉండాలి, మళ్ళీ మునుపట్లాగా సంతోషంగా ఉండాలి మీతో అని వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. కానీ మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు. ఎలా నిలబడుతుంది ఈ రిలేషన్షిప్ అని అనిపిస్తుంది వీళ్ళకి. వీళ్ళలో ఓకే, చెప్పాను కదా థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ సపరేట్ మ్యారేజ్ వాళ్ళే వచ్చేసారు. ఓకే, మీకు వర్తిస్తే మాత్రం నేను చెప్పినట్టుగా కరెక్ట్గా వచ్చినట్టయితే మీరు కామెంట్ ద్వారా కరెక్ట్గా నాకు తెలియచేయండి, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది. ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఎంత బాధపడుతున్నారని తెలియదు. ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా, ఈ రిలేషన్షిప్ గ్రోత్ తీసుకొస్తారా లేదా, అసలు ఈ పర్సన్ ఏంటి అని మీరు బాధపడుతున్నట్టుగా వీళ్ళకి అనిపించట్లేదు. మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు, మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉన్నారు. మీ థర్డ్ పర్సన్ ఉంటే మీ థర్డ్ పర్సన్తో మీరు సంతోషంగా ఉంటున్నారు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. వీళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు మొదలైందండి. మీరు మాత్రం ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇది కూడా మేనిఫెస్టేషన్తో పాటు సమానంగా ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఒక్క రోజులోనే మాత్రమే అయిపోయేది కాదు, దీనికి కూడా టైం పడుతుంది. ఓకేనా? నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, మీ లైఫ్లో ఉంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. ఎలా ముందుకు వెళుతుంది ఈ రిలేషన్షిప్, ఎలా గ్రో వస్తుంది, ఎలా నిలబెట్టుకోవాలి, ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చెయ్యాలి అని అనిపిస్తుంది. థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఓకేనా? కానీ నేను ఇలాగే ఉంటాను, నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా పని నాకు ముఖ్యం. ఓకేనా? థర్డ్ పర్సన్ వచ్చేసారండి. ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు అంటే 2 కేటగిరీస్ చెప్పొచ్చు. అంటే సపరేట్గా మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్. ఇక్కడ నాకైతే మాత్రం సపరేట్గా మ్యారేజ్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఇలా వచ్చిందండి. మీకేంటంటే ఈ పర్సన్ ఇలాగే ఉంటారు, ఈ పర్సన్ నిలబెట్టుకోరు, నాకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే నాకు కావాలి, ఈ పర్సన్ స్టెప్ తీసుకోకపోతే నేనేం చేయాలి,
ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది, నా చేతుల్లో లేదు కదా ఈ రిలేషన్షిప్, నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఒకవేళ ఈ పర్సన్ తిరిగి వచ్చినా సరే ఓకే చెప్పాలి అని అనిపిస్తోంది. నాకు ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది, నాకు ఈ పర్సన్ అంటే ప్రేమ ఉంది, నాకు ఈ పర్సన్ అంటే చాలా ఉన్నాయి, ఫీలింగ్స్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి, అవి ఈ పర్సన్తో చెప్పుకోవాలి అని అనిపిస్తోంది. నాకు కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి, కానీ ఈ పర్సన్ నిలబెట్టుకునే అవకాశం నాకు కనిపించట్లేదు. ఈ పర్సన్ నిలబెట్టుకుంటేనే కదా నేను ఏదైనా చెప్పగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. నేను చెప్పినట్టుగా టారో రీడర్స్ ద్వారా కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా అయినా సరే మీ పర్సన్ని మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఇదైతే స్లో ప్రాసెస్ అండి, కొంచెం కొంచెంగా జరుగుతుంది, ఒక్కసారి మాత్రం జరగదు. అండ్ మీరు భగవంతుడి మీద భారం వేసి ఈ రిలేషన్షిప్ పట్ల నేనైతే స్టెప్ తీసుకోను. తనంతటగా తానే వచ్చి ఈ రిలేషన్షిప్ ఓకే చేయాలి, తనంతటా తానే వచ్చి ఈ రిలేషన్షిప్ నాకు కావాలి అని చెప్పాలి అని మీరు ఆలోచిస్తున్నారు. మీకు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు గ్రోత్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల. కానీ మీకేంటంటే నేను చెప్పాను కదా, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. తను రానిదే నేనేం చేయను. ఒకవేళ నేను కాల్ కానీ మెసేజ్ కానీ చేసి నాకు ఇలా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తున్న ఒకవేళ అన్నా సరే, వాళ్ళు ఏంటంటే నువ్వే నా దగ్గరికి వచ్చావు కదా, నువ్వే నాతో మాట్లాడావు కదా అన్నట్లుగా కూడా ఫీల్ అవుతారని మీకు అనిపిస్తుంది. ఒకవేళ కాల్ కానీ మెసేజ్ కానీ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఏంటంటే తను నిలబెట్టుకుంటాను అని చెప్పరు, ఈ రిలేషన్షిప్ కావాలి అని చెప్పరు. 2 days 3 days కాల్ చేసి మెసేజ్ చేసి ఎలా ఉన్నావు, తిన్నావా లేదా, ఉన్నావా లేదా అన్నట్లు అడుగుతారు. మళ్ళీ సడన్గా మాయమైపోతారు, సడన్గా మళ్ళీ కనిపించరు, అసలు ఎలా ఉన్నానా లేదా అని కూడా పట్టించుకోరు అన్నట్లుగా కూడా కొంతమంది చేస్తున్నారు. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతున్నాయి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకే రెజినేట్ అవుతాయండి. వాళ్ళకి ఏంటంటే మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉండటం, ఒక తెలియని డిప్రెషన్ లాంటి ఫీలింగ్ రావటం, ఎటూ తేల్చుకోలేక థర్డ్ పర్సన్ వైపు ఉండాలా, మీ వైపు ఉండాలా, థర్డ్ పర్సన్ వైపు ఉంటే మీరు గుర్తొస్తున్నారు సడన్గా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీ వైపు వస్తే థర్డ్ పర్సన్తో ప్రాబ్లం వస్తుంది, ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వస్తాయి. గతంలో చాలా పెయిన్ ఇచ్చాను, చాలా బ్రేక్ చేసేసాను రిలేషన్షిప్ అట్లా, అది వీళ్ళకి బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనుభవిస్తున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఆల్రెడీ ఈ పర్సన్. కానీ ఒక ఛాన్స్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నారు. గతంలో ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుని నా అంతటికి నేనే వాకవే చేసేసాను, కానీ ఇదంతా నేను బయటికి చెప్పను. నా లైఫ్లో నేను బిందాస్గా ఉంటాను, నా లైఫ్ నాకు ముఖ్యం, నా థర్డ్ పర్సన్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా కెరీర్ నాకు ముఖ్యం. ఈ రిలేషన్షిప్ పట్ల నేను ధైర్యం చేయలేను, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు, ఈ రిలేషన్షిప్ పట్ల నేను ధైర్యం చేయలేను. మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా, వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉంటే నేను ఈ రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయలేను. కానీ ధైర్యం చేయలేకపోతున్నాను, కానీ ఈ రిలేషన్షిప్ పట్ల బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి, ఏదైతే ఏదైంది బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. చెప్పాను కదా, గాల్లో దీపం పెట్టి ఈ రిలేషన్షిప్ నిలబడాలి. దేవుడా నువ్వే దిక్కు, ఈ రిలేషన్షిప్ ఎలాగైనా సరే నిలబెట్టు దేవుడా, ఎలాగైనా నిలబడాలి, వాళ్ళు లేకపోతే ఉండలేకపోతున్నాను, ఈ రిలేషన్షిప్ కావాలి అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. కానీ నేను ఈక్వల్గా గతంలో మీరు ఏదైతే ఇచ్చారో అలాగే నేను ప్రేమని ఇవ్వగలనా లేదా, ఒకవేళ ఇచ్చినా సరే మళ్ళీ థర్డ్ పర్సన్కి ఏమన్నా తెలుస్తుందా? గతంలో ప్రేమని మీరు సమానంగా ప్రేమనిచ్చారు, ఇప్పుడు నేను అలాగే సమానంగా ప్రేమని ఇప్పుడు కూడా ప్రెజెంట్ నేను ఒకవేళ నిలబెట్టుకుంటే ఆ సమానంగా ప్రేమని ఇవ్వాలి, ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వాలి, మీతో సంతోషంగా ఉండాలి, ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి. మీతో గతంలో ఎంత సంతోషంగా ఉన్నారో, అంటే ఈ రిలేషన్షిప్ ఫస్ట్లో ఎండ్ అవ్వక ముందు, ఫస్ట్లో అంటే ఇద్దరు మొదటి చూపు అంటారు కదా, ఆ టైంలో ఎంత సంతోషంగా ఉన్నారు, ఒకరికి ఒకరు ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకోకముందు, లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకోకముందు ఎలా ఉన్నారు, ఒకరిని ఒకరు చూసుకోవటం, ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా సరే దొంగ చూపులు అలా చూసుకునేవాళ్ళు, అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో ఆ ఫీల్ అనేది ఎలా ఉందో అది కూడా వీళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ అలా కావాలి, అలా మీతో ఒక రిలేషన్షిప్ కావాలి, మీతో మళ్ళీ సంతోషంగా ఉండాలి అన్నట్లుగా కూడా
కనిపిస్తుంది అనమాట. ఈ పర్సన్ చెప్పాను కదా, మీరు మాత్రం మీ లైఫ్లో బిందాస్గా ఉంటున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. స్లో ప్రాసెస్ అండి. ఇక్కడ మీరు మేనిఫెస్టేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి రిజల్ట్ ఇది. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇక్కడ మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, ఇక్కడ తనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే కొన్ని రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. థర్డ్ పర్సన్ ఉన్నారు. ఈ రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది? ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఓకే అండి, నేను చెప్పినట్టుగా ఇక్కడ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీరు సిచ్యువేషన్ బట్టి మీరు చూసుకోండి వీడియో అనేది. ఓకేనా. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూసి వీడియోకి మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయన్నమాట. ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతానమాట. వీడియోస్కి లైక్ చేస్తే, కామెంట్ ద్వారా చెప్పినా సరే నాకు మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. ఇక్కడ పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే మీ పర్సన్ వైజ్గా ఎలా ఉంటుందో చెప్పొచ్చు. అంటే ఈ పర్సన్ అసలు నిజంగా మారారా లేదా, అలాగే ఉన్నారా, మొండిగా ఉంటున్నారా, లేకపోతే రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకొస్తారా అన్నట్లుగా కూడా చూడొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే పర్సన్ గురించే కాదండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, కెరీర్ గురించి కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా ఏదైనా సరే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను అండ్ వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను, ఇక్కడ కూడా నెంబర్ పెడుతున్నాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేస్తే ఏంటంటే మీ పర్సన్కి షేర్ చేసుకోవచ్చు, అంటే కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మామూలుగా వేరే వ్యక్తులకి, మీ ఫ్రెండ్స్కి అలాంటి వాళ్ళకి షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది, లైవ్ పెట్టినప్పుడు లైవ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాం. లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ ఎక్కువగా వస్తాయి. ఇక్కడ వేల మందిలో చూస్తారు కాబట్టి ఒకేలాగా ఉండదు. కాబట్టి సిచ్యువేషన్ మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువగా చెప్పొచ్చు అండ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు అనమాట. పర్సన్ వైజ్గా కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా అయినా సరే తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. వీడియోస్ మాత్రం నేను ఇంకా చాలా వీడియోస్ చేశానండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిని చూసి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ద్వారా కూడా నాకు తెలియచేయండి ఎంతవరకు రెజినేట్ అవుతుంది, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. బాయ్.